నమస్కారం. శుభోదయం. నా పేరు సాగి. నా పేరు బాబ్. వెల్కమ్ టు బిఎస్ టాక్స్. మొన్న మేము చేసిన ప్రణీత్ హనుమంత్ వీడియోకి చాలా మంది సబ్స్క్రైబ్ చాలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు. అండ్ మీ కామెంట్స్ చదివి విన్నాము. ఇవాల్టి నుండి మేము ఓన్లీ తెలుగు భాషలోని తెలుగులోనే మాట్లాడదాం అనుకుంటున్నాం. సో ఇవాళ వి థాట్ నేను కొన్ని యూట్యూబ్లో బాబ్ కొన్ని ట్రైలర్స్ చూశాడు, నచ్చాయంట, నాకు చూపిస్తా అన్నాడు. మేము రియాక్ట్ అయ్యి నీకెలా ఉందో చెప్తాము. సో బాబ్ ఫస్ట్ మూవీ ట్రైలర్ పెడితే హ్యాపీ ఫీల్ అవుతాం. ట్రైలర్స్ అంటే మనకి చాలా మూవీస్ వస్తున్నాయి, చాలా ట్రైలర్స్ వస్తున్నాయి. బట్ కొన్ని మేము ఎప్పుడు అనుకుంటాం చిన్న మూవీస్కి సపోర్ట్ చేయాలి, అది ఇది ఇండిపెండెంట్ మూవీస్కి బాగా సపోర్ట్ చేయాలని. రీసెంట్గా ఒక 2 ట్రైలర్స్ వచ్చినాయి. ఏకమేడల్ ఒకటి, ఇంకోటి డార్లింగ్ అని. ఇంతకుముందు డార్లింగ్ ప్రియదర్శిది డార్లింగ్, దాని గురించి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ వాట్ యూ థింక్. డార్లింగ్ ట్రైలర్ పెడతాం ఫస్ట్, పెట్టు మామ. చూద్దాం. 5 minutes later. ఇనిషియల్ థాట్స్ ఏంటో చెప్పు బాబా ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్. ఓకే, ట్రైలర్ నచ్చింది, ఓకే బాగానే ఉంది. కాకపోతే నేను టీజర్ చూసినప్పుడు నాకు ఒక ఫీల్ వచ్చిండే, అది లేదనమాట. అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద టీజర్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, దట్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉండేసి అదంతా అట్లా ఉంటుంది అనుకోలేదు నేను. టీజర్ చూసినప్పుడు జస్ట్ వాడు నీకు కటింగ్ షాప్ లో కూర్చొని ఉమెన్ గురించి మాట్లాడుకుంటూ బి లైక్, రే నాకు వైఫ్ మన పెళ్ళైన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ అయింది, ముందు ఎలా ఉండే టైప్ లో కంపారిజన్స్ ఉంటాయి సిస్టర్ ఉమెన్. అక్కడ వరకు చూసినప్పుడు ఐ థాట్ ఇట్ వాజ్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, లైక్ వైఫ్ హస్బెండ్ లవ్ స్టోరీ ఉండి తర్వాత పెళ్ళి తర్వాత ఇట్లా ఫుల్ కామెడీ ఉంటుందేమో అనుకున్నా. ట్రైలర్ చూస్తే మొత్తం వాడు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ పెట్టేసేసి ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిండు, దాన్ని కామెడీగా చేస్తుంది. ఓకే, స్టిల్ గుడ్. ఇట్ వాజ్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్, బట్ ఇట్ స్టిల్ చూడొచ్చు అనే మూవీ. నాట్ షూర్ ఇఫ్ ఐ విల్ go to theater and watch if I have the chance, yes, otherwise I'm not sure. ట్రైలర్ స్టార్టింగ్ లో ఐ థింక్ అభిజ్ఞ అనుకుంటా స్టార్టింగ్ లో, ఐ డోంట్ నో, అట్లే అనిపించింది. ఈ మధ్య ఇంటర్వ్యూ చేస్తుంది. యు మీన్ దట్ ఫస్ట్ దట్ ఇస్ అభిజ్ఞ ఓన్లీ. అండ్ మై థాట్స్ నువ్వు అడగలేదు, అయినా నేను చెప్తున్నా నీకు. బట్ నేను నాకు ట్రైలర్ చూడగానే ఇనిషియలీ ఐ వాజ్ ఓకే విత్ ఇట్, లైక్ నాకు నచ్చింది. అండ్ బికాస్ ప్రియదర్శి అంటే నాకు చాలా ఇష్టం, తన కామెడీ చాలా బాగా చేస్తాడు, టైమింగ్ ఇస్ వెరీ గుడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విష్ణు ఉన్నాడు మూవీలో. నాకు విష్ణు ఈడాకోలా నుంచి లైక్ ఐ వాజ్ లైక్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ వర్క్ అనమాట. ఇట్లా పిక్చర్ వేసిపోయింది నాకు. సర్లే ఈ మూవీలో ఉన్నాడు కదా, ఆబ్వియస్లీ సినిమా చూడాల్సిందే. బట్ లైక్ యూ సెడ్, ఐ ఆబ్వియస్లీ విల్ నెవర్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. But this is a good movie and na feeling. But one thing I want to add here, interestingly, ante split personality disorder and vaartunnaru. I want to see their treatment of how they treat mental health issues. Dan enta dooram for the sake of comedy dan enta dooram తీసుకెళ్తారని. Because already mental health issues pedda joke mana country lo, the way people treat it and everything. Now with this movie, what kind of impact that it leads to an older generation. ఇప్పుడు బూమర్స్ కానీ, బేబీ బూమర్స్ కానీ, ఆర్ లేకపోతే జెనెక్స్ వాళ్ళు చూస్తే దే విల్ ప్రాబబ్లీ హ్యావ్ అ డిఫరెంట్ ఫీలింగ్ ఆర్ డిఫరెంట్ ఇమోషన్ వెన్ ఇట్ కమ్స్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ట్రీట్ చేసుకోలేదు, ఆర్ దే హావ్ నెవర్ అక్నాలెడ్జ్ దట్ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్, విచ్ కైండ్ ఆఫ్ జస్ట్ స్ట్రెంథెన్స్ దిస్ హోల్ ఐడియా దట్ అసలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి అన్ని ఫేక్, అసలు ఏమీ లేదు, ఇదంతా నీ మైండ్ లో ఉన్నాయి. ఐఎమ్ లైక్, అంకుల్ నిజంగానే మైండ్ లో ఉన్నాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ మైండ్ లోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు, కాళ్ళలో మోకాళ్ళు అయితే ఉండవు. సో ఐఎమ్ మేబీ స్లైట్లీ వరీడ్ అబౌట్ హౌ దే విల్ ట్రీట్ ఇట్. సో లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ ట్రైలర్ as well. ఏకా మేడలు నెక్స్ట్. ఏకా మేడలు, ఐ వాంట్ ఎవ్రీవన్ టు యాక్చువల్లీ ఒక పాయింట్ చెప్పాలి. ఇట్లా చూడండి, షేర్ ద స్క్రీన్ ఫస్ట్. టీజర్ వచ్చేసి 11 months బ్యాక్ వచ్చింది, అండ్ 4 days బ్యాక్ ట్రైలర్ వచ్చింది. అండ్ బాబ్ ఆ కింద వీడియో ఉంది చూడు, యాక్చువల్లీ లైక్ దిస్ వీడియో. దీని గురించి చెప్దాం. చాలా 2 weeks ago వచ్చింది.
సో బేసిక్గా ఇట్స్ ఎవిడెంట్ కాదు, లైక్ ఐ డోంట్ నో, లైక్ తెలియదు, బట్ 11 months బ్యాక్ టీజర్ వచ్చి ఇంత లేట్గా వస్తుందంటే ఐ థింక్ దే బీన్ స్ట్రగ్లింగ్ అలాట్ అండ్ టు గెట్ అహెడ్ విత్ ద మూవీ. ఈ 2 weeks బ్యాక్ వచ్చిన వీడియో ఏంటంటే మా హీరో వినోద్ వచ్చేసి ఇలా క్యూఆర్ కోడ్ పెట్టేసి మేము చాలా కష్టపడుతున్నాము మూవీ రిలీజ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి, పైసలు లేవు, క్యూఆర్ కోడ్ ఉంది, స్కాన్ చేయండి ప్లీజ్ డొనేట్ చేయండి అని చెప్పిండు. స్కాన్ చేసి చూస్తే ఇట్ లీడ్స్ టు ద న్యూ టీజర్. అది ఇట్ వాజ్ అ ప్రమోటింగ్ థింగ్ యాక్చువల్లీ, నాట్ రియల్లీ గ్రేట్ మార్కెటింగ్ ఎఫర్ట్ థో, లైక్ వెరీ ఆనెస్ట్, వెరీ గుడ్ ఎఫర్ట్. సో ఇనిషియల్ థాట్స్ నేను చెప్పమంటావా ఫస్ట్? సో ఫర్ మీ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టేక్ ఆన్ అ స్టోరీ ఆఫ్ అ గై. తను నాకు తెలుసు ఆబ్వియస్లీ హీస్ లివింగ్ ఇన్ ఎ స్మాల్ హౌస్, అక్కడి నుంచి 17,000 బిల్లు, దెన్ పార్ట్నర్స్, దెన్ వాట్ ఎవర్. సో ఐ థింక్ ఎట్ దిస్ పాయింట్ మనం కూడా చెప్తామేమో రేపు బంజారా హిల్స్ సాగి అని, హోప్ఫుల్లీ. బట్ లైక్ ఇట్ లుక్స్ లైక్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ ఆబ్వియస్లీ. అండ్ ఆ యాక్ట్రెస్ ఎవరైతే ఉందో అమ్మాయి, ఐ సమ్హౌ నాకు ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది తనని, కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లైక్ ప్లేస్ సార్ ఎక్కడ చూసా నేను అని. బట్ షీ డిడ్ వెరీ గుడ్, లైక్ యాక్టింగ్ వైజ్ ఆమె సీన్స్ చాలా బాగుంది. లైక్ ఈవెన్ ఇట్ వాస్ లైక్ సెకండ్స్ ఉన్నా కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆబ్వియస్లీ ఐ థింక్ దిస్ ఇస్ అ మోర్ సీరియస్ ఇష్యూ దట్ వీ మైట్ బి టాక్లింగ్, లైక్ గ్యాంబ్లింగ్ గురించి కానీ ఆర్ ఆన్లైన్ పోకర్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, ఇవన్నిటిని కూడా టచ్ చేస్తుందేమో ఈ మూవీ అని నా ఫీలింగ్. బికాస్ పేక మేడలు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీన్స్ లైక్ హౌస్ ఆఫ్ కార్డ్స్ కదా, లైక్ వెన్ యూ ట్రాన్స్లేట్ ఇట్ టు ఇంగ్లీష్. సో ఐ థింక్ సమ్వేర్ దట్ ఈస్ ఎ బిగ్ కనెక్షన్ దట్ దే విల్ యాడ్ దేర్ అండ్ సే లైక్ ఒక గ్యాంబ్లింగ్ వల్ల ఎట్లా అయింది అట్లా అయింది ఆర్ వాట్ ఎవర్, దే మైట్ యాడ్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం నాకు చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ a lot of connection with the movie because మనం కూడా బేవర్సే. at the same time my wife is working, so బేవర్స్ నిగస్ కి అందరికి చాలా కనెక్ట్ అయ్యేటట్టే ఉంది. బట్ ఆబ్వియస్లీ నో వన్ డ్రాప్డ్ మీ ఆఫ్ ద రోడ్ లైక్ వితౌట్ మై క్లోత్స్. అంత పిచ్చుపుక్ పనులు ఇంకా చేయలేదు నేను, హోప్ఫుల్లీ చెయ్యను కూడా. బట్ లెట్స్ సీ, వి నెవర్ నో. ఎనీవేస్, వాట్ డూ యూ థింక్ అబౌట్ లైక్ వాట్ అబౌట్ ద మూవీ ఆర్ ట్రైలర్ రివ్యూ? లైక్ వన్ మోర్ థింగ్, సారీ, చిన్నది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. is that I actually like the actor a lot. Like నాకు తను ఎప్పటి నుంచి అంటే నా పేరు శివాలో he's one of the villains. Like I think he's the main villain actually. మనంతా కూడా మెయిన్ విలన్ ఈ అబ్బాయి. నాకు ఉచ్చబడిపోయేది ఫస్ట్ టైం అని చూసినప్పుడు ఆ సినిమాలో. కానీ ఆ సినిమా ఇన్ జనరల్ ఓన్లీ ఇస్ వెరీ యాంగ్జైటీ కాజింగ్ ఫర్ మీ. నాకు ప్రతి సెకండ్ ఎన్నిసార్లు చూసినా కూడా ప్రతి సెకండ్ నాకు భయం ఉంటుంది మైండ్ లో. This guy was phenomenal in that movie. And అది కాకుండా మొన్న very recently he was also in Vishwasen's Gangs of Godavari, where he had a very great role in terms of like interaction కానీ లేకపోతే విలన్ దాకా బాగా చేశాడు. సినిమా ఓకే ఫట్ అయింది కానీ హిజ్ రోల్ వాజ్ ఇంపాక్ట్ఫుల్. సో నాకు అదైతే నచ్చింది. సో ఐఎమ్ హోప్ఫుల్ బికాస్ హీఈస్ లీడింగ్ ద హోల్ థింగ్. నా హోప్ ఏంటంటే ఈ మూవీ కూడా ఒక స్టోరీ బాగా కమ్యూనికేట్ చేయగలుగుతుంది త్రూ దిస్ గైస్. వాట్ ఐఎమ్ థింకింగ్. సో ఫింగర్స్ క్రాస్ మంచిగా నడవాలని కోరుకుంటున్నాం. సో యూ లెట్ మీ నో లైక్ వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ దిస్ మూవీ? ట్రైలర్ చూసిన నీకేమనిపిస్తుంది? చెప్దాం అనుకున్నా ఆయన ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చి వెళ్ళిన తర్వాతనే దెన్ ఈ స్టార్టెడ్ అగైన్ ప్రమోటింగ్ దిస్ మూవీ. ఇప్పుడు మీరు నన్ను ఈ మూవీలో చూసుంటారు, నా ఐఎమ్ ఫుల్ ఫ్లెడ్జ్ నా హీరోలా చేశారు మూవీ నన్ను ప్రమోట్ చేసినట్టు. ట్రైలర్ చూసినప్పుడు అయితే ఐ ఫీల్ వెరీ గుడ్, లైక్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఇట్లాంటి మూవీ రాలేదు. అది మెయిన్ పాయింట్ ఫర్ మీ, దట్ రీసెంట్గా చూసిన టైంలో ఇలాంటి మూవీ రాలేదు. రిమెంబర్ ఎనీ మూవీ వాచింగ్ లైక్ దిస్. ఇప్పుడు క్లియర్లీ వాట్ కంటెక్స్ట్ అయితే కొంచెం అర్థమవుతుంది. లైక్ వర్కింగ్ వైఫ్ ఉంటుంది, వాడు ఖాళీ కూర్చొని హీల్ పుట్ ఆల్ ద మనీ ఇన్ గ్యాంబ్లింగ్, కార్డ్స్ ఆడటంలో, ఫోన్లో వాడు అది రమ్మీ చూపెట్టిండు, అది కూడా ఆన్లైన్ గేమ్. అవన్నీ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ ఇస్, వాడు ఒక చిన్న డైలాగ్ వస్తుంది మధ్యలో, అరే ఫస్ట్ 50 రూపీస్తో ఆడరా, 5 కాదు. నాకు ఇవన్నీ బాగా కనెక్ట్ అయితే, నాకు తెలుసు ఇవన్నీ ఇట్లా ఏం పెట్టినా కాబట్టి. సో అట్లా చెప్పినప్పుడు కానీ అవన్నీ ఇట్స్ క్లియర్ దట్ దిస్ గై ఇస్ ట్రైంగ్ టు మేక్ ఈజీ మనీ వైల్ హిస్ వైఫ్ ఇస్, ఆమె కష్టపడి పనిచేస్తుంటే వీడు ఈజీగా చేసేద్దాం అన్నట్టు చక్కర్లో ఉన్నాడు మొత్తం.
somehow then it looks like Gaurav కలుస్తారు అవన్నీ కలిసి then they try to put up a business, and obviously when you try something like that, what happens అనేది pitfalls అనేవి ఉంటాయి కదా. ఎండ్ ఆఫ్ డే స్టార్ట్ అ బిజినెస్ దేర్ ఆర్ ఆల్వేస్ pitfalls, బట్ మై థింకింగ్ ఈజ్, ఐ థింక్ దట్ వెన్ ఎ గ్యాంబ్లర్ ఇన్ జనరల్, పర్సన్ హూ ఇస్ వెరీ లైక్ అడిక్టెడ్ టు గ్యాంబ్లింగ్, తాను ఎప్పుడైతే బిజినెస్ లేకపోతే దీనికో లేకపోతే ఎనీథింగ్ విత్ హై రిస్క్ ఆప్షన్స్ లైక్ స్టాక్ ట్రేడింగ్ లేకపోతే కసినోనో, యు గో ఎనీవేర్, దీస్ గైస్ టేక్ ద మోస్ట్ రిస్క్ అనమాట. వీళ్ళ దేర్ బ్రెయిన్స్ ఎట్లా వైర్డ్ అయిపోయినాయి అంటే వాళ్ళకి రిస్క్ తీసుకోవడం చాలా ఇష్టం. దే విల్ ప్లే ద ఆర్డ్స్ లైక్ ఎనీథింగ్. ఓకే ఇది పోయిందా, నెక్స్ట్ అదే ఏం కాదు, ఇంకా డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొస్తాం, ఇంకా డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొస్తాం, ఇది చేస్తా, దే విల్ విన్ అగైన్, దేర్స్ అ లూప్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక సైకిల్లో ఇరుక్కుపోతారు వాళ్ళు. ఇంకా ఎట్లా అంటే ఐ థింక్ ఆబ్వియస్లీ నీకు తెలిసిందే కాబట్టి వీఆర్ ఆల్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ గ్యాంబ్లింగ్స్ pitfalls. So I don't think anyone has made a movie on this. And ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్న టాపిక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇస్ గ్యాంబ్లింగ్ ఓన్లీ. ఒక అబ్బాయి ఉన్నాడు రామాబాయ్ అని, హూస్ లైక్ ఫైటింగ్ అగేన్స్ట్ పీపుల్ హూ ఆర్ రన్నింగ్ యాడ్స్ ఆన్ గ్యాంబ్లింగ్ లైక్ 1xbet. ర్యాండమ్ పేజెస్ ఉన్నాయి చాలా, నాకు తెలియదు, మీరు అందరు చూసే ఉంటారు ఆబ్వియస్లీ. బట్ అదర్వైజ్ ఆల్సో ఐ డోంట్ థింక్, లైక్ పర్సనలీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గ్యాంబ్లింగ్, బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక సేయింగ్ ఉందన్నమాట, ద హౌస్ ఆల్వేస్ విన్స్. సో అది నిజమే, అది నెంబర్ 1 థింగ్. నెంబర్ 2 థింగ్, ఐ బిన్ టు కసినోస్. నేను శ్రీలంకలో కసినోకి వెళ్ళాను. ఐ బిన్ టు కసినోస్ ఇన్ ఆస్ట్రేలియా, హియర్ ఇన్ క్రౌన్, మెల్బర్న్. దే ఆర్ వెరీ గుడ్ ప్లేసెస్. అంటే $10 వెళ్ళి ఖర్చు పెట్టి రావచ్చు. $10 నాది కాదనుకో, నేను వెళ్ళి వచ్చేసి ఐ డూ సమ్ స్పిన్ థింగి ఆర్ సమ్ కార్డ్ థింగి ఆర్ సమ్ బటన్ ప్రెస్ థింగి ఉంటాయి. ఇవి 4-5 ఉంటాయి. అవి ఏదో ట్రై చేసా, నాకు ఏం అనిపించలేదు. లైక్ ఓకే డబ్బులు తెగేసి అంతే, ఇంకేం అవ్వలేదు దీనివల్ల అని. నా $2 కూడా నేను యాడ్ చేస్తాను దీనికి. ఇస్ దట్ ప్లీజ్ డోంట్ గ్యాంబుల్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గ్యాంబుల్, ఐ థింక్ యూ షుడ్ మేక్ మోర్ మనీ ఫస్ట్. ఎక్కువ డబ్బులు సంపాదించండి, దాంట్లో ఒక 80-90% తీసి పుట్ ఇట్ సమ్వేర్ ఎల్స్, గివ్ ఇట్ టు యువర్ పేరెంట్స్ ఆర్ మీ ఖర్చులకు మీరు వాడుకొని దాంట్లో 10% తీసి గ్యాంబుల్ చేయండి. వెన్ యూ నో దట్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ మంత్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్. నేను అని కాకుండా బ్రో, లైక్ at once there are like 2000 people playing one game, let's say. అందులో ఒక 10 members కి ఆ రౌండ్ లో మనీ వచ్చినా మిగతా 1990 people are losing the money. So 1990 people ఎంతైతే, let's say they are losing 1 lakh, let's say ఆ 1 lakh నుంచి 10,000 each వాడు వీళ్ళకి ఇచ్చినా కూడా he will see in such a way that still the house will have the more. So అట్లా అన్నమాట. సో బాటమ్ లైన్ ఏంటంటే గైస్, ప్లీజ్ డోంట్ గ్యాంబుల్. ఇట్స్ లగ్జరీ. సో మీరు ఫుల్ పైసలు సంపాదించేసి, ఫుల్ పైసలు ఉన్నాడు, లక్షలు ఉన్నాడు పోయి 10 లక్షలు ఉన్నాడు పోయి ఒక 10,000 ఖర్చు పెట్టి నీకు అని పెద్ద ప్రాబ్లం కాదు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడే ఫర్ ఫన్ చేయండి. బట్ ఇఫ్ యూర్ ట్రైంగ్ టు, ఇఫ్ యూర్ థింకింగ్ యూ కెన్ ఎర్న్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, యూఆర్ ఫక్డ్. యా ట్రూలీ. ఏం చేద్దాం అనుకున్నాం ఈ వీడియో నుంచి అంటే, మాకు నచ్చిన ట్రైలర్ సినిమా ట్రైలర్స్ కింద కామెంట్స్ చదివి we wanted to react how general public is also viewing it, or వాళ్ళు ఎట్లా చూస్తున్నారు. సో Bob, let us go to the comments. Content is king, no one can stop you bro, all the best to whole team, waiting to see big screen. Anusha plus Anusha is equal to అదేంటి, ఓకే లవ్ సింబల్ బ్రో, హార్ట్ సింబల్, కొరియన్ హార్ట్ సింబల్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఇది చూడు బ్రో, ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ తెలుగు మూవీస్ లుక్ లైక్ తమిళ్ మూవీస్, బ్రింగ్ నార్మల్ పీపుల్ స్టోరీస్ అండ్ నాట్ యూజింగ్ టెంప్లెట్స్ అండ్ యాక్టర్స్. అర్థమైందా? సో దిస్ మూవీ హ్యాస్ దట్ తమిళ్ మూవీ ఫీల్. సో అవునవును, ఇంట్రెస్టింగ్. లెట్స్ సీ. Now like Tamil movies doing away from commercial movies don't mean they are Tamil films. Common man stories were always there in the past in Telugu cinema. The texture of Telugu cinema is different. Texture వీడు తింటున్నాడా ఏంటి సినిమా? టెక్స్చర్ అంట. టెక్స్చర్ ఆఫ్ తెలుగు సినిమా ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ తమిళ్. ఏ ఒక్క వాడిని అడగాలి బ్రో. ఎట్ కుమార్ D819 భయ్యా, ఏ తెలుగు సినిమా నీకు అనిపించింది భయ్యా రియల్ లైఫ్ నుంచి తీసారని? ఇంద్రానా లేకపోతే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 ఏ సినిమా భయ్యా? మన సినిమాలు అన్ని కమర్షియల్ మూవీసే భయ్యా. మిర్చి మసాలా సినిమాలు మనవి, మన గుంటూరు కారమా అలాంటివే భయ్యా.
మన దగ్గర ఏమి ఇలాంటి సినిమాలు అయితే అసలు లేవు ఎక్కువ. వచ్చినా అసలు ఎవరు పట్టించుకోరు అలాంటి సినిమాలు. అలా వచ్చి అలా వెళ్ళిపోతా ఉంటాయి. హౌ ఫార్ ద పాస్ట్, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఆర్టీఎక్స్, మార్టిన్ లూథర్ కింగ్, 21F, కుమారి, ఉప్పెన, పుష, అల్లు అర్జున్ క్యారెక్టర్, బల్గమ్. ఐ హావ్ నోటిస్డ్ దిస్. బట్ యా, ద థర్డ్ ట్రైలర్ ఐ థింక్ మొన్న రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ఇస్ మన రాజ్ తరుణ్ బాయ్ది తిరగబడరా సామి ట్రైలర్. 5 minutes later. తిరగబడరా స్వామి కాదు, తిరిగి థియేటర్ నుంచి వెళ్ళిపోరా స్వామి అట్లా పెట్టుంటే బాగుండేదేమో టైటిల్. దీన్ని ఆడు కాదు ఈడు కాదు వాడు ఎవడైనా రాని ఎవరు మిగలరు. ఎవడు భయ్యా రాసింది డైలాగ్స్ దీనికి? Who is making such movies, Bob? Like, why are people still making these formulaic bullshit movies? ఎందుకు చేస్తున్నారు? ఎవరు చూస్తున్నాడు ఇంకా ఈ సినిమాలు ఇట్లాంటివి? నథింగ్ న్యూ ఇన్ దిస్ మూవీ ఎక్సెప్ట్ ఫర్ దట్ మనారా చోప్రా, ఐ యాక్చువల్లీ లైక్ బికాస్ షీ లుక్స్ వెరీ ప్రిటీ. అంతకు మించి ఏమీ లేదు ఈ సినిమాలో అయితే, అసలుకే ఏమీ లేదు. మంచి బీటు కొట్టరా, ఈవెన్ దట్ వాస్ సో క్రింజ్. వాట్ ద ఫక్, సేమ్ బుల్షిట్. లైక్ ఒక ఐటమ్ సాంగ్, 3 సాంగులు, ఒక ఫారెన్ సాంగ్, ఒక 2 ఇక్కడ, ఒక ఎమోషనల్ సాంగ్, ఒక మదర్ ఫాదర్ సాంగ్, మధ్యలో స్టోరీ ఫైట్, ఒక ముద్దు, కిస్, సెక్స్, బుఫ్, క్లైమాక్స్. హీరో హీరోయిన్ కొట్టుకున్నారు, ఐ మీన్ హీరో విలన్ కొట్టుకున్నారు, విలన్ చంపేశాడు హీరో, అయిపోయింది సినిమా. టైటిల్స్, క్రెడిట్స్, ఓవర్. ఓ రాజ్ తరుణ్ ఈస్ వెరీ గ్రేట్. యా భయ్యా, నువ్వు సినిమాలు కాదు కదా, ఐ థింక్ ఇన్ జనరల్, బికాస్ ఈ మధ్య న్యూస్ లో నేను నిన్న చాలా రోజుల నుంచి చూస్తున్నాను, రాజ్ తరుణ్ న్యూస్ లో వస్తున్నాడు. ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విత్ హూమ్ ఈస్ ఫైటింగ్ ఆర్ ఏంటి అసలు ఆ స్టోరీ మొత్తం కూడా తెలియదు నాకు. కానీ ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ దన్ దిస్ మూవీ. కమెంట్స్ లో పోగానే నీకు ట్రైలర్ గురించి అయితే ఏం లేదు చెప్పడానికి. ట్రైలర్ చెప్పడానికి ఏం లేదు. ఐ మీన్ నేను చాలా వెరీ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ తరుణ్ కి ఇలాంటి మూవీ సెట్ కావు భయ్యా. మీరు ఏమనుకుని తీసారో ఈ మూవీ నాకు తెలియదు, బట్ నేను ఐ గాట్ ఫీలింగ్ కిరణ్ అబ్బవరం ట్రైలర్ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో కిరణ్ అబ్బవరం డస్ బెటర్ బాబ్. అట్లీస్ట్ తన పాటలు బాగా నిన్ను చూసే అదే కరెక్టే. బట్ దట్ కిరణ్ అబ్బవరం ఎందుకు అంటున్నా అంటే దట్ కమర్షియల్ మూవీ వాందోడు ఇట్లే ఉంటది. హీరో సాంగ్, ఒక డైలాగ్ ఇట్లా వచ్చి చంపేసా అని వెళ్ళిపోతున్నాడు. సో నా పాయింట్ వైబ్ రాస్తారు. మనం ఇప్పుడు కామెంట్స్ ఓపెన్ చేసి చూడాల్సిందే ఇంకా ఇమీడియట్లీ. కామెంట్స్ లో మూవీ గురించి ఏం లేదు, అన్ని రాస్తారు. హోప్ఫుల్లీ ఎంతమంది రాస్తారు ఇష్యూ గురించి తెలిసిన తర్వాత వీడియో చూస్తారు. హూ వాజ్ ద ట్రైలర్ ఆఫ్టర్ కేస్ కాంట్రవర్సీ, హూ ఈజ్ హియర్ ఆఫ్టర్ లావణ్య అలిగేషన్స్. రాస్తారు ఇది ఫ్యాన్స్ ఏదో ఆ ధోని నుంచి ఆయన ఫ్యాన్స్. ఓకే, చెప్పా కదా మనారా చోప్రా చాలు. బాబా వీడోడు రియల్ ఫ్యాన్ ఉన్నట్టు. రాజ్ ఇస్ నాట్ సింప్లీ యాక్టింగ్, ఈస్ జస్ట్ లివింగ్ ఇన్ దట్ క్యారెక్టర్. ప్యూర్ గూస్ బంప్స్ ఓవర్లోడెడ్. వాటి గూస్ బంప్స్ ఎట్లా వచ్చినా నాకు ఇంకా అర్థమైంది తెలియదు అనుకుంటా. BQ7HM9IUC6. This is Raj Tarun from his fake account putting comments here. 101% రాజ్ తరుణ్. ఎగ్జాక్ట్ 10 days ago bro. ఎగ్జాక్ట్ ట్రైలర్ వచ్చిన రోజు చూసినా 100% రాజ్ తరుణ్ వచ్చాడు, లేకపోతే వాడు తమ్ముడు అన్నతోనే చేయించాడు కామెంట్. ఈ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకో బ్రో, నీ కోరికతోనే మొత్తం. నీ కోరిక వల్ల హిట్ అవ్వాలి అంటే ఛాన్స్ లేదు. చూడు బ్యాంగ్ రాజ్ తరుణ్ హిట్ కొడుతున్నాడు పక్కా, అంతే. ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఇన్ బిగ్ స్క్రీన్స్. బిగ్ సీన్స్ అనేసి బట్ ఓకే బిగ్ స్క్రీన్స్. ఓకే, ఫర్గివబుల్. వీడు ఆనెస్ట్ గా పెట్టి ఓన్లీ మనారా చోప్రా మన బ్యాచ్. ఈ అబ్బాయి మన బ్యాచ్, 100% మన బ్యాచ్. ఆనెస్ట్. ఓకే మాస్ ఫైట్స్. ఓకే బ్రో, ఆల్ కమర్షియల్ ఫ్యాన్స్ ఆర్ somehow putting some positive comments. So అరే look at this guy, Sidhu Raj Tarun die hard fan anta. His name is Sidhu Raj Tarun die hard fan. There are 5 replies on it. Please check the replies.
నువ్వు ఒక్కడివి. నువ్వు ఒక్కడివే లైక్ ఈ మీన్స్ దట్ ప్రాబబ్లీ నేను కూడా ఉన్నారా ఫ్యాన్స్ దిస్ ఇస్ అభిస్మర్. So let's see the comments. Under Darling movie trailer. Okay. ఇప్పుడు దాకా లేదు హైప్, ట్రైలర్ చూసాక వచ్చింది ఊపు, వెయిటింగ్ రా. నైస్. టీజర్ చూడనట్టున్నాడు. ఓకే, మంచి ఫన్నీగా ఉంది ట్రైలర్స్ అయితే. ఓకే, గుడ్ బ్రో. ఎగ్జాక్ట్లీ బ్రో, ద లాస్ట్ డైలాగ్ అబౌట్ పర్సనాలిటీ చిత్ర వాజ్ ఎక్సలెంట్. నేను ఇది చెప్దాం అనుకున్నా ట్రైలర్ చూసిన తర్వాత, చెప్పలేదు, బట్ వీడు బాగా గుర్తు చేశాడు. బాగుంది, అది నచ్చింది నాకు. I also liked it, and more the way Priyadarshi told it. Basically, dialogue was good, but Priyadarshi's presentation, is timing was amazing. That yeah, true. Priyadarshi is not simply acting; she is just living in that character. Pure goosebumps overloaded. Bro, wow. Thanks, bro. Thanks. నీకు అర్థం కావట్లేదు ఏం జరిగింది ఇప్పుడు. He thinks Priyadarshi is the actress, we saw this right? trailer. No. Now we saw this on. Oh yeah, user DQ. Oh same my guy. God. He literally copy pasted it. What is she unbetting? She is just living in that character. Oh my God. Just copy paste పెట్టేసి copy paste just పేరు మార్చిందంటే, పేరు జెండర్. And see, the bot thought Priyadarshi is a woman. That's why she అయిపోయింది. She అయిపోయింది, yeah. No, check the replies once. అది he అనుకుంటా కదా భయ్యా. ప్లీజ్ గూస్బంప్స్ ది మీనింగ్ చెప్పండి వీడికి. ఒక బ్రో, this is what which is just putting these comments bro. హార్మోన్స్ ప్రభావం ఏమో, కారులో ఉన్నాడేమో. I can't read this Telugu at this point. This is so difficult. ఆ లాస్ట్ కామెంట్ అది చెప్తావా ప్లీజ్? గూస్ బంప్స్ కి మీనింగ్ చెప్పండి. వీడికి ఒక గూస్ బంప్స్ వచ్చింది, హార్మోన్స్ ప్రభావం ఏమో, కారులో ఉన్నాడేమో. ప్లీజ్ గూస్ బంప్స్ కి మీనింగ్ చెప్పండి. వీడికి ఒక నీకు గూస్ బంప్స్ వచ్చింది, హార్మోన్స్ ప్రభావం ఏమో, కరువులో ఉన్నాడేమో. యాక్చువల్లీ వాడు చెప్పిన దాంట్లో ప్రాపర్ మీనింగ్ ఏ లేదు, బట్ ఏదో ట్రై చేసి. To add context here for people who don't know what goosebumps is just మీ జుట్టు పైకి లెగడము, and that is caused by emotional stimulation only. So hormones రిలీజ్ అవుతేనే పైకి లేస్తాయి అవి. But yeah, at the end of the day, again, I don't know what he meant. But yeah, we got the bot. Raj Tarun is also commenting on other videos now, which is insane. Like insane. I can't even oh my God. This is somewhat, but video lo you have to put both together and show. Yeah. I'll put. So yeah. Priyadarshi comedy timings pitch high undanta. Okay, this is what happened between Priyadarshi and oh, that was great marketing, by the way. I also saw that actually. Yeah. Ritu Varma posted it. నేను కూడా చూసాను. It was really good marketing. చాలా బాగా చేశారు ఈ మూవీకి. దే డిడ్ డీసెంట్ మార్కెటింగ్. బ్రహ్మి అండ్ హైపర్ ఆది ఎక్కడ ఉన్నాడు ఈ మూవీలో? ఐ డిడ్ంట్ సీ హిమ్ ఓన్లీ. That was one of the reasons why I was happy, but if he is there, obviously like this is going to be garbage. Was personality or performance ఏంటి? Career based. Again, impact of non-Telugu movie which was released 20 years ago can be seen today anta. What does that even mean? Oh, he means aparichitudu. Yeah. Oh my God. Cult classic bro. నిజమే. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూడడం అనిపిస్తుంది. ఓకే, అగైన్ బ్రో ఇక్కడ కూడా మొత్తం అన్ని పాజిటివ్ కమెంట్స్. వెరీ గుడ్. ఫైనలీ జీవన్ అన్ని హెయిర్ తో చూసారబ్బా. ఇక్కడ 4 పంచు తీసుకోవాల్సింది. నేను కూడా అనుకునే ట్రైలర్ చూసినప్పుడు అరే జీవన్ హెయిర్ తో చూపెట్టినాను. ఎనీవేస్ గైస్, సో ఐ థింక్ we watched 3 movies trailers and ఒక టీజర్ అనుకుంటా. ఐ థింక్ రాజ్ తరుణ్ టీజర్. ఎనీవేస్ అది కూడా ట్రైలర్.
అది కూడా ట్రైలర్ అన్ఫార్చునేట్లీ ఐ కాంట్ టెల్ ద డిఫరెన్స్, అంత గలీజ్ గా ఉంది అది. బట్ ఎనీవేస్ ఫర్ అస్ దిస్ వీక్ ఐ థింక్ ఫ్రమ్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బాబ్ పిక్ దీస్ ట్రైలర్స్, ఇవి తీసాడు బాబు. అండ్ అవర్ ఫేవరెట్ ఆబ్వియస్లీ మైన్ స్పెషల్ ఈజ్ హౌస్ ఆఫ్ పేకమేడలు. పేకమేడలు. ఐఎమ్ వెరీ సారీ, Yeah. నేను భయపడ్డా తెలుగులో ఎట్లా చెప్పాలని. సో పేకమేడలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ దాకా ఈ వీడియో చూసి మమ్మల్ని ఆదరించినందుకు ధన్యవాదములు. బాబ్ డి వాంట్ టు యాడ్ ఎనీథింగ్? అయితే అదే 3 చూసినాం ట్రైలర్స్ ఇప్పటికి. ఐ థింక్ మీరు వీడియో ఎంజాయ్ చేశారు అనుకుంటా. ఐ థింక్ వీ ట్రైడ్ సంథింగ్ టు డూ విత్ ద కామెంట్స్ సో దట్ ఇంకొంచెం ఏమైనా మనకు తెలియదు కూడా తెలుస్తాయేమో అని, పీపుల్ ఎట్లా ఫీల్ అవుతారు ట్రైలర్ గురించి. నాకైతే 3 ట్రైలర్స్లో ఓకే ఒకటి పక్కన పెట్టేస్తా, 2 ట్రైలర్స్లో పేకమడలు అండ్ డార్లింగ్లో 2 నచ్చినాయి బాగా. దాంట్లో పేకమేడలు బాగా నచ్చింది. పేకమేడలు అండ్ డార్లింగ్ both are releasing on 19th. So we have 2 movies to watch on 19th. పోయి చూడండి. బట్ బుక్ ఫస్ట్ చూడాల్సింది మీరు పేకమేడలు, హౌస్ ఆఫ్ కార్డ్స్, పేకమేడలు. ప్లీజ్ వాచ్ దట్ మూవీ, బుక్ యువర్ టికెట్స్ రైట్ అవే as soon as they open. Definitely. Book your tickets, go watch it. I think it will be an amazing watch. మేము చూసి ఫస్ట్ డే ఫస్ట్ షో నేను బాబు చూస్తాము. And hopefully if it releases in Australia I will go watch it and we'll give you a review as well for the movie. So యా డెఫినెట్లీ అదనమాట. సో మీకు ఏమనిపించింది, మీకు 3 ట్రైలర్స్లో ఏది నచ్చింది చెప్పండి. ఇంకో కమ్ బ్యాక్ టు us again, watch this video, come back and subscribe చేయండి, watch our like videos. చేయండి, share చేయండి. Yes, and let everyone know.